కానీ త్యాగంలో ఇది కూడా లేదు. త్యాగంలో భగవంతుడా నీది నీకే ఇస్తున్నాను, ఈ రూపంలో నువ్వే తీసుకుంటున్నావు అంతే, నాది కాదు నీదే, నీదే నీకు ఇస్తున్నాను. అందుకనే హోమంలో ద్రవ్యము మనం వేసిన తర్వాత స్వాహ ఇదన్నా మమ అని చెప్తారు. దీన్ని త్యాగము అని పిలుస్తారు. దీనికి పేరేమిటి? త్యాగం. స్వాహ చెప్పాక త్యాగం చెప్పాలి. త్యాగం చెప్పకపోతే ఆ స్వాహాకారానికి ప్రయోజనం లేదు అని చెప్తుంది దేవి భాగవతం. అందువల్ల దీన్ని త్యాగము అని పిలుస్తారు. నా మమ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్న మమ, ఇది ఇంద్రుడికి సమర్పణ చేస్తున్నాను, నాది కాదు. నాది నేను సమర్పణ చేయటంలా, ఆయనకే సమర్పణ చేస్తున్నా. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, గోవింద నీ వస్తువుని నీకే సమర్పిస్తున్నాను. కన్నడంలో ఒక కీర్తన ఉంది, పురందరదాసు. కెరయ్య నీరను కెరగి చెల్లి, ఆ చెరువులో నించుని నీళ్లు తీసుకుని అక్కడే అర్ఘ్యం ఇస్తున్నాం. చెరువులో నీళ్లే చెరువుకే ఇస్తున్నాం. ఎంత విచిత్రం! ఇస్తూ వరవ పడేదవా, వరాన్ని పొందినవాడిలాగా నువ్వు ఆ స్వామిని తలుచుకో అని ఒక కీర్తన. అలా దానం అనేది త్యాగానికి దారి. అందువల్ల దానం లేకపోతే వాంఛాసిద్ధి లేదు. కోరికలు తీరాలి అంటే దానం చేయాలి. మనమేమంటాం, ముందు నాకు ఇవ్వు, తర్వాత నేను దానం చేస్తాను. అలా కాదు. ముందు అసలు నీ దగ్గర ఏముందో దాన్ని దానం చేయాలి. అప్పుడు దాంతో నీకు వాంఛాసిద్ధి అవుతుంది. చూసారా? అక్కడ భగవంతుడు మనకి ఆ చమత్కారం చూపిస్తాడు.